హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్నేహ అంటిల్. లాస్ట్ వీకే కదండి సున్నుండలు చేశాను. అవి అయిపోయాయని పిల్లలు మళ్ళీ లడ్డు చేయమన్నారు. అందుకని వేరే విధంగా చేద్దామని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. 2 కప్స్ అవిసె గింజలు తీసుకోవాలండి. మందపాటి గిన్నె తీసుకోండి. స్టీల్ ప్లేట్ అయితే తొందరగా మాడిపోతాయి. ఇలా మందపాటి గిన్నెలో 2 కప్స్కి ఒకటేసారి తీసుకోకుండా ఒక్కొక్క కప్ అయినా సరే తక్కువ క్వాంటిటీ తీసుకొని సన్నని మంట మీద వేయించాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని. ఎక్కువ మాడనివ్వద్దండి, లడ్డు టేస్ట్ వేరే అయిపోతుంది. అలా ఒక్కొక్క దాన్ని 10 నిమిషాలు వేయించాలండి. నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి తొందరగానే చూసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసి తీసేయాలండి. నువ్వులు 1/4 కప్పులు తీసుకుంటే సరిపోతుందండి. మీకు అవసరమైతే ఎక్కువ తీసుకోవచ్చండి. తర్వాత 3/4 పల్లీలు కూడా తీసుకోండి. పల్లీలను కూడా దూరగా వేయించండి. తక్కువ మంట పెట్టడం వల్ల మనం లోపల వరకు మంట పోయి మంచిగా లోపలంతా ఉడుకుతుందండి. ఎక్కువ మంట పెడితే పైనే కాలుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి స్లో మంట మీదనే అన్నీ వేయించాలండి. పచ్చివాసన అనేది పోతుంది. నువ్వులు 3 స్పూన్స్ పక్కన పెట్టుకోండి. ఒకదాన్ని సపరేట్గానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా నువ్వులన్నీ సపరేట్గా తీసుకుంటున్నానండి. ఒక ప్లేట్లోకి గ్రైండ్ పట్టిన తర్వాత సపరేట్గా ప్లేట్లో వేసుకోండి. దాని తర్వాత పల్లీలను కూడా అలాగే వేసుకొని గ్రైండ్ చేయండి. ఇంతకుముందు నువ్వులు వేసాం కదా గ్రైండ్ చేసింది, దీంట్లో పల్లీల పొడి కూడా వేసేయండి. అన్ని పొడులన్నీ దాంట్లో ఒక దాంట్లో వేసుకుంటే సరిపోతుందండి, సపరేట్ కాకుండా. తర్వాత అవిసె గింజలు కూడా మొత్తం పొడిగా పట్టుకొని అదే ప్లేట్లో వేసుకోండి. పొడినంతా చివరిన ఒక 4 కానీ మీకు ఉంటే ఎక్కువ క్వాంటిటీ కానీ ఇలాచీలు వేసుకొని లాస్ట్లో గ్రైండ్ పట్టుకోండి. ఎక్కడైనా ఉండలు ఉన్నాయేమో చూసుకొని మొత్తం కలుపుకోవాలండి. తర్వాత 1.5 కప్పు బెల్లం, 1/4 కప్పు వాటర్. అంటే మన బెల్లం తడిసేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుందండి. బెల్లం మరీ తీగపాకం కాకుండా లైట్గా తీగపాకం వచ్చేటట్టు చూసుకోండి. మన క్వాంటిటీ మొత్తం వచ్చేసి 3 కప్స్ వేసాము. 2 కప్స్ అవిసె గింజలు, 3/4 కప్పు పల్లీలు, 1/4 నువ్వులు. అంటే మొత్తం క్వాంటిటీ 3 కప్స్ కాబట్టి బెల్లం 1.5 కప్పు వేస్తే సరిపోతుందండి. క్వాంటిటీ సరిపోతుంది. ఈ బెల్లంలోనే మనం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి వేయట్లేదు. ఇలా ఈ బెల్లంలో మనం పట్టుకున్న పొడినంతా దాంట్లో వేసి కలపాలండి. ఒకటేసారి వేసుకోవచ్చు, ఇద్దరుంటే తొందర అయిపోతుంది. కానీ నేను ఒకదాన్ని చేస్తున్నా కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలుపుతున్నాను, ఉండలు కట్టకూడదని. బెల్లం తనకి పట్టుకోవాలి కదండి, అందుకే కొద్దిగా వేసుకుంటూ కలుపుతున్నాను. ఇలా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలండి. మొత్తం ఆ పౌడర్ అంతా వేసేసి బాగా కలపండి. మనం ఇంతకుముందు నువ్వులు వేయించుకున్నాం కదండి, ఆ మిక్సీ పట్టేటప్పుడు ఒక 3 స్పూన్స్ పక్కన పెట్టుకోండి, మొత్తం వేయకుండా. 2 స్పూన్స్ ఇప్పుడు దీంట్లో వేస్తామండి. ఈ మిశ్రమంలో 1 స్పూన్ పక్కకు పెట్టుకోండి. అలాగే ఇలా 2 స్పూన్స్ వేసాక మళ్ళీ మొత్తం ఒకసారి కలపండి. కలిపి కొద్దిసేపు అలాగే పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే దానిలో పచ్చివాసన అనేది పోయి బెల్లం వాటర్ అనేది పిండికి బాగా పట్టుకోవాలి. కాబట్టి స్టవ్ బంద్ చేసి అలాగే పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ కూల్ అయిన తర్వాత అప్పుడు లడ్డూలు చుట్టుకోవచ్చండి. ఇలా లడ్డూలు చుట్టుకోవాలండి అన్నిటినీ. ఈ మొత్తం మిశ్రమాన్ని లడ్డూలాగా చుట్టుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 44 లడ్డూలు వచ్చాయండి. ఈ అవిసె గింజలు మనం ఎక్కువగా తీసుకోవడం వలన మన ఉమెన్స్కి కాకుండా పిల్లలకి కూడా ఎంతో హెల్దీ అండి. అందుకే సున్నుండలు మళ్ళీ ఎందుకు చేయడం అని కొత్తగా మళ్ళీ ప్రిపేర్ చేశానండి.
పిల్లల కోసము. ఇంటి దగ్గర ఉంటున్నారు కదండి, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అందుకే ఈ సున్నుండలు కాకుండా అవిసె గింజలతో లడ్డు చేస్తున్నానండి. ఇవి కూడా ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంతకుముందు మనం 1 స్పూన్ తీసుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, ఆ 1 స్పూన్ నువ్వులని ఇలా మనం నువ్వులు అద్దడం వలన పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు. ఇలా ప్రతి ఒక్క లడ్డుని అలా నువ్వులోకి మొత్తం అద్దండి. అన్ని లడ్డూలు అద్దుకోవాలని లేదు, అది మీ ఇష్టం. అన్నిటికీ అద్దుకుంటా అంటే అంటించవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.